హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక మంచి లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. తిరుమల తిరుపతి దేవస్థానం, అబ్బా ఒళ్ళు పులకరించిపోతుంది కదా. ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే టెంపుల్స్లో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది తిరుపతి కదా. సో ఈసారి మేము ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనుకోండి, లేదా అందరూ కలిసి ఒక్క చోట అలా కొంత టైం దేవస్థానంలో గడుపుదాము అని చెప్పి ప్లాన్ చేసామనుకోండి. ఇలా ఈసారి కుదిరిపోయింది. చిన్నాన్న వాళ్ళ అమ్మాయిలు, సో నేను కలిసి ఈ తిరుపతి ప్లాన్ అనేది వేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇంకా ఉన్నారు మా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ కూడా రావాల్సింది. ఒక్కొక్కరికి కొంచెం కుదరక రాలేకపోయారనమాట. సో వచ్చిన వాళ్ళందరము విత్ ఫ్యామిలీ వచ్చాము, హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. రూమ్ అది కూడా ముందే బుక్ చేసేసుకున్నాము, ట్రైన్స్ అన్నీ దొరికాయి. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళినా కూడా హాయిగా దర్శనం జరిగిపోయిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. ఎందుకంటే దర్శనం టికెట్లు కూడా మేము తీసుకోలేదన్నమాట. అంటారు కదా, స్వామివారు పిలిస్తే మనం అనుకోకుండానే ఆయన దగ్గరికి చేర్చుకుంటాడని. అలా ఈసారి మాకు కుదిరిపోయింది. స్వామివారు మమ్మల్ని చూడాలని దగ్గరికి పిలుచుకున్నారు. సో మేమైతే ఎంజాయ్ చేసాము అనేది చెప్పడానికి కూడా తరం కాదనే విధంగా ఉందన్నమాట. హాయిగా వెళ్ళిపోయాము. రూమ్ అది కూడా ముందే బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, హ్యాపీగా అక్కడ స్పెండ్ చేసేసామన్నమాట. సో ఇది పంచాయతీ రాజ్ ఏరియా వైపు ఉన్న రూమ్స్ అన్నమాట. సో అక్కడ మేము పెద్ద రూము 8 మెంబర్స్కి కలిపి బుక్ చేసేసుకున్నాము. సో 3 ఫ్యామిలీస్ అని చెప్పాను కదా, చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇది వెళ్ళే రూట్ మా రూమ్కి. పైన హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా వారు, వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఒక హోమ్ ఫీల్ అనేది మనకి తిరుపతిలో వస్తుంది. చక్కగా దేవుడి దర్శనము, చుట్టూ ఉన్న క్లైమేట్, ఫ్రెష్ ఫీల్, ఎయిర్ ఏది కూడా తగ్గదనమాట. రూమ్ కూడా చూసారు కదా, చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా పెద్ద రూము, నీట్గా ఉంది. ఆబ్వియస్గా తిరుపతి రూమ్స్ అంటేనే నీట్గా ఉంటాయి కదా. మేము తిరుపతి వెళ్ళిన తర్వాత బాలాజీ దర్శనం చేసుకుంటున్నప్పుడు రథసప్తమి ఆయన నెక్స్ట్ డే వెళ్ళాము. అక్కడ డెకరేషన్ అవన్నీ చేసిన ఫ్లవర్స్ అన్నమాట. చక్కగా బొకేలాగా ఇలా అరేంజ్ చేసేసి మేము హ్యాపీగా వాటితోటి కూడా ఫోటోషూట్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, దర్శనం అయ్యాక హాయిగా అలా సేద తీరుతున్నాము. మా చెల్లి వాళ్ళు, మా మరిది, ఇంకా మా పిల్లలు అందరం కూడా. సో ఇలా చాలాసేపే గుడి మొత్తం ప్రాంగణం అంతా మా పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. మేము హాయిగా అలా కూర్చొని సేద తీరుతూ ఉన్నాం. గుడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కదా, మమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టరు మా బంగారు తల్లులు. ఈలోపే మాకు చక్కగా పల్లకీ సేవలో స్వామివారు వేంచేశారనమాట. సో దర్శన ఫలము ఆ ఒక్కటే కాకుండా మంచిగా ఏనుగులు కూడా ఆశీర్వదిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయన్నమాట. ఇలా ఎన్నో ప్రత్యేకతలతోటి మా దర్శనం అయితే జరిగిపోయింది. చక్కటి కోలాటాన్ని కూడా మేము చూసి ఎంజాయ్ చేయగలిగాము. ఒకటి కాదు, అన్ని విధాల చాలా పాజిటివ్గా వైబ్స్ అనేవి ఈసారి మాకు చక్కగా కనిపించాయి. రథసప్తమి అయిన తర్వాత వెళ్ళామన్నమాట. అలాగే కరెంట్ సిచ్యువేషన్లో కుంభమేళా కూడా ఉంది కదా. సో మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా అటు షిఫ్ట్ అయ్యారు. అలాగే రథసప్తమి అవ్వగానే వెళ్ళడం వల్ల విఐపి దర్శనాలు కానీ, అలాగే స్పెషల్ దర్శనాలు కానీ ఆపేసి ఓన్లీ ఫ్రీ దర్శనాలు మాత్రమే పెట్టడం వల్ల త్వరగా అయిపోయింది ఈసారి మాకు. రూమ్స్లో జస్ట్ ఒక 2.5 hours వెయిట్ చేసాము. లైన్లో కూడా ఎక్కడా ఆగలేదు, అలా నడుస్తూనే వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా దర్శనం టికెట్ తీసుకున్నా కూడా మాకు టైం పట్టేది లైన్లో ఒక్కొక్కసారి, కానీ ఈసారి అట్లా కాకుండా చక్కగా వెళ్ళిపోయాము. అలా దర్శనం చేసిన తర్వాత ఏం జరుగుతుంది, వెంటనే లడ్డు తీసుకుంటాం కదా. సో ఆ లడ్డు కౌంటర్కి వెళ్ళిపోయి లడ్డూస్ అవన్నీ తీసేసుకొని హాయిగా వచ్చి కొంచెం సేపు స్పెండ్ చేస్తూ కూర్చోడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. మేము 11:30కి అట్లా దర్శనానికి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి 3 o'clock అయిందనమాట. సో 3 o'clockకి మళ్ళీ ఒకసారి లంచ్ చేసేసుకొని ఇలా వచ్చి కూర్చుని పోయామన్నమాట. ఇలా ఫోటోషూట్, ఇంకా చక్కటి సరదా కబుర్లు, మంచి సాయంత్రం వేళేమో హాయిగా అనిపించింది. ఆ చుట్టూ ఓపెన్ ఏరియా అవడం వల్ల చల్లగా గాలి వీస్తూ మనల్ని పలకరిస్తూ వెళ్ళే సమయం అది. సో చాలా చాలా బాగుంది. అలా అది అయిపోయాక హ్యాపీగా కొంచెం స్నాక్స్ అవి పిల్లలకి తినిపించేసి ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి అలా వచ్చే దారిలోనే కొన్ని స్నాక్ ఐటమ్స్ తీసుకొని అవన్నీ తినేసేసి మంచిగా ఇంటికి చేరిపోయామన్నమాట.
చూసారు కదా, ఇంటికి కాదు చేరింది, తిరుమలలో తీసుకున్న రూమ్కి వెళ్ళాము. వెళ్ళే దారిలో మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.